అయితే ఇందులో కొన్ని పచ్చి పచ్చి బూతులు పచ్చి అబద్ధాలు ఉన్నాయి. విద్యా వైద్యం నా మొదటి ప్రాధాన్యత అంటున్నాడు. మరి ఆ ఉన్న యాంకర్ అడగాల, మరి ఎందుకయ్యా నువ్వు 7% పెట్టిన విద్యకి 4% పెట్టిన వైద్యానికి అని అడగాల. వాళ్ళకి ఏం తెలుసా, నేషనల్ మీడియా వాళ్ళు ఏదో రాసుకున్న క్వశ్చన్ 4-5 టకటకటగా అడిగేస్తారు, మనం అడుగుతాం. కానీ మనకి ఇంటర్వ్యూలు ఇయ్యరు కదా వీళ్ళు. గతంలో ఇచ్చేవాళ్ళు ఏమని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అన్ని అడుగుతా కదా, ఇయ్యరు కదా. అప్పుడంటే ఏదన్నా అవతల గవర్నమెంట్ మీద మాట్లాడడానికి ఇస్తారు. విద్యా వైద్యం నా మొదటి ప్రాధాన్యతని ఎంత ఓపెన్గా నేషనల్ మీడియా ముందు మీరు గింత పచ్చి అబద్ధం మాట్లాడితే ఎట్లా? కేసీఆర్ ఏమో ఆనాడు గురుకులాలు అని చెప్పి కనీస బడ్జెట్ లేకుండా సౌకర్యాలు లేకుండా గురుకులాలు పెడితే వాళ్ళ పిల్లలు చచ్చిపోతున్నారు. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఆయన 600 స్కూళ్ళు పెట్టి కదా, నేను ఇంకోటి స్టార్ట్ చేస్తాను, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని స్టార్ట్ చేసిండు. కొడంగల్, మదిర, ఇంకో 3 దాంట్లో పోయి పునాదులు తీసి ఇంత కుంకుమ తల్లి వచ్చినావు. ఇంతవరకు అవి ఏమైనా గోడలు లేచినాయా? ఇట్లా మేము 4000 కోట్లతో నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని ఓ ప్లానింగ్ వేసిరు. అది ఎప్పటికి కావాలా? ఉన్న స్కూళ్ళ సంగతి ఏంది? ఉన్న విద్య మీద బడ్జెట్ ఏంది? వైద్యం మీద బడ్జెట్ ఏంది? గవర్నమెంట్ హాస్పిటల్ సిచ్యువేషన్ ఏంది? ఇంత భాగోతము బరిబాతల మనకు కనబడుతున్న ఈ క్రమంలో విద్యా వైద్యం నా మొదటి ప్రాధాన్యత అంటే ఎట్లా మిమ్మల్ని నమ్మేది? సేమ్ కేసీఆర్లే ఎంత బడ్జెట్ రిలీజ్ చేసినా మీరు అంతే బడ్జెట్ రిలీజ్ చేసిరు కదా విద్యా వైద్యానికి. ఏం తేడా ఉన్నది? ఏం మార్పు వచ్చింది దాని విషయంలో? మళ్ళీ అక్కడ నేషనల్ మీడియాతో పచ్చి అబద్ధాలు.